ఎంప్లాయీస్ క్వార్టర్స్ ఉన్నాయి. ఎన్ని సంవత్సరాల నాడు క్యాపిటల్ స్టార్ట్ అయింది, ఇప్పుడు పెండింగ్ పడినాయి. రేపు మార్చిలో మొత్తం ఓపెన్ అవుతున్నాయి. మరి ఎవరు చేస్తే అవుతున్నాయి? మార్చిలో అందరికి అలాట్ చేస్తాడంట. మరి ఎవరు చేస్తే అయినాయి? అతను వచ్చి అన్నాళ్ళు సంవత్సరం అయింది. సంవత్సరంలో మరి దిగ్విజయంగా ఇన్ని ఆఖరికి ఐఏఎస్ వాళ్ళ క్వార్టర్స్ కూడా, జడ్జీల క్వార్టర్స్ కూడా కంప్లీట్ చేశాడు. మరి అది అవ్వట్లేదు. అంతకంటే ఏం కావాలి ఆయనకి? ఉదాహరణ ఇంకా అంతకంటే ఏం కావాలా? గ్రాఫిక్స్ అన్నారంటే వాళ్ళ బతుకే గ్రాఫిక్. ఏమో వాళ్ళు గ్రాఫిక్ అనేది వాళ్ళ బ్రతికే గ్రాఫిక్. ఇక కొత్తగా ఆయన అనేది ఏముంది? ఆయన మాట్లాడేది అదే. ఇప్పుడు 3 రాజధానులు అన్నావా నువ్వు? అసలు నీకు ఎవడన్నా ఉండారా? ఏముంది? నువ్వు ఓకే, నీ అభిప్రాయం నీకుందే, మనం తప్పు పట్టడానికి లేదు ఆయన సీఎంగా. మరి నువ్వు ఏదో ఒకటి కట్టాలిగా. మూడో అభిప్రాయం అంటే ఇప్పుడు వైజాగ్ అన్నా, వైజాగ్లో కట్టాలిగా. చంద్రబాబు వచ్చిన తర్వాత లొల్లు ఏదో ఒకటి తీసుకొచ్చి మా వైజాగ్ డెవలప్ చేస్తున్నాడు కదా. ఇవాళ టీసీఎస్ తీసుకొస్తున్నాడు, లొల్లుని తీసుకొచ్చాడు. ఇవన్నీ ఆయన వచ్చిన తర్వాత నిన్ను చూసి పారిపోయారుగా. ఇప్పుడు సింగపూర్ కన్స్ట్రక్షన్ పారిపోయింది నేను చూసి ఆయన నుంచే. ఇప్పుడు వాళ్ళని బతికలాడటానికి మళ్ళీ సింగపూర్ వెళ్తున్నాడు. ప్రతి ఇండస్ట్రీస్ అడుగుతున్నాడు, ఏమండే బాబు గారు నువ్వేమో మమ్మల్ని రమ్మంటావు, వాడు వచ్చే పరిస్థితి ఏంది? ఇక అంతకంటే ఎగ్జాంపుల్ ఏం కావాలా? నిన్ను చూసి పారిశ్రామికవేత్తలు అందరూ బెదిరిపోతుంటే